ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాలో వానలు పడుతున్నాయి. విశాఖపట్నంతో పాటు కొత్తపేట, శ్రీకాకుళంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవర్తన ప్రభావం కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంటోంది. ఇవాళ రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. మొత్తం మీద ఏపీలో అకాల వర్షాలు కురుతున్నాయి. కోస్తాంధ్ర నుంచి విదర్భ వరకు ఏర్పడిన ఆవర్తన ధోని ప్రభావం చేత అకాల వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు ఇలాగే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎండాకాలంలో అసలు వర్షాలు పడేటి దీనికి కారణం ఏమిటో మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర డైరెక్టర్ సునంద మేడం గారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు సమ్మర్లో వర్షాలు పడుతున్నాయి, దీనికి ప్రధానమైన కారణం ఏమిటి? జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కేంద్రీకృతమైంది. దీని నుంచి ఉపరితల ద్రోణి అనేది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న కారణం చేత నిన్న నుంచి కూడాను తేలికపాటి వర్షాలు మన నార్త్ కోస్టల్ జిల్లాల్లో ఉండడం జరిగింది. ఈరోజు కూడాను ఈ యొక్క తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల భారీ వర్షం ఉంటుంది. రేపు ఇది క్రమేపీ తగ్గుతుంది. జస్ట్ 1 లేదా 2 ప్రాంతాల్లో ఈ యొక్క తేలికపాటి వర్షాలు ఉంటాయి. తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క ట్రఫ్ ఉన్న కారణం చేతనే మన టెంపరేచర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గి వర్షపాతం అనేది మన కోస్తా జిల్లాల్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడ పడతాయి ఈ సడన్గా ఈ వాతావరణ మార్పులు చేర్పులు ఏమిటి అసలు పూర్తిగా మనం చూడొచ్చు. క్లైమేట్లో ఒకసారిగా ఎండ కాస్తున్న టైంలో మేఘావృతమైన పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల. ఇది ఓన్లీ ఇదేంటంటే ఉపరితల ఆవర్తనము ద్రోణి ఉన్నప్పుడు ఇలాగా అంటే ఇక్కడ మనకి యాంటీ సైక్లోన్ అనేది మన ఆంధ్ర దగ్గర ఉంది. సో విండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్ నుంచి ల్యాండ్ మీదకి వస్తున్నాయి. అటు అరేబియా నుంచి కూడా ల్యాండ్ మీదకి రావడంతో విండ్ డిస్కంటిన్యూటీ ఉండడం చేత కూడాను ఈ టిపికల్ ఇలాంటి వెదర్ అనేది మనము అబ్జర్వ్ చేస్తున్నాము. సో దీని చేతన మనకి మరి 2 రోజులు అంటే ఈ రోజు అలాగే థర్స్డే కూడాను ఇక వెదర్ ఉంటుంది. ఈరోజు అయితే చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు పడడం జరిగింది. ఇంకా సాయంత్రం ప్రొసీడ్ అయ్యే కొద్దీ కూడాను ఈ యొక్క పరిస్థితి పెరుగుతుంది. ఈవెన్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలో కూడాను తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. రేపు కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత నుంచి పొడి వాతావరణమే మరి ఉంటుంది. సో ఎక్కడైతే వర్షపాతం ఇలాగా క్లౌడీ వెదర్ ఉంటుందో అక్కడ అంతా కూడాను అత్యధికమైనటువంటి టెంపరేచర్స్ అన్నీ కూడాను తగ్గి సాధారణమైనటువంటి ఈవెన్ వర్షం ఉన్న చోట అయితే సాధారణం కన్నా తక్కువ టెంపరేచర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ 2 రోజులు కూడా కొంచెం నార్మల్ టెంపరేచర్స్ అయితే రికార్డ్ అవుతాయి. తర్వాత నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరుగుతాయి. అంటే ఉత్తరాంధ్రలో ఏ విధంగా చూడొచ్చు? శ్రీకాకుళం, విజయనగరం మనకి ఎక్కువగా ఈ వర్షపాతం అనేది శ్రీకాకుళం, పార్వతీపురము, అలాగే విజయనగరము, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, మన్యం ఈ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. నిన్నటికి విజయనగరము అలాగే విజయనగరము మరి గరి ఒక ప్రాంతంలో 14 సెంటీమీటర్స్ 13 సెంటీమీటర్స్ ఆఫ్ హైయెస్ట్ రైన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఈవెన్ మన్యం లాంటి ప్రాంతంలో కూడా 6 సెంటీమీటర్స్, మిగతా ప్రాంతంలో 4 to 5 సెంటీమీటర్స్ వరకు కూడాను వర్షపాతం అనేది నమోదవ్వింది. ఈరోజు కూడాను ఇదే క్రమంలో మోస్తరు వర్షం ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఈ ద్రోణి ఎప్పుడు బలహీనపడే అవకాశం ఉంది? అంటే ఈరోజు ప్రస్తుతం నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉంది. రేపటి నుంచి ఇది వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తుంది కనుక సో మన మీద గ్రాడ్యువల్గా ఈ యొక్క వర్షపాతం అనేది తగ్గుతుంది. రేపు ఓన్లీ రిస్ట్రిక్ట్ 1 or 2 ప్లేసెస్ వరకే ఉంటుంది. రాయలసీమలో ఏమైనా ఎఫెక్ట్ ఏముంటుందా? ఈరోజే ఉంటుంది, రేపు మరి పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ట్రఫ్ వల్లే వస్తుంది. ఈ ట్రఫ్ ఉన్నంతసేపు మాత్రమే ఈ యొక్క వెదర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పొడి వాతావరణం ఉంటుంది. గ్రాడ్యువల్గా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈవెన్ ఏప్రిల్లో ఇంకా మోర్ దాన్ సాధారణం మీద ఇంకా 2-3 డిగ్రీస్ కూడా అబవ్ ఉంటాయి. అయితే
ఎప్పుడైనా కూడా ఏంటంటే ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడు ఈవెన్ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయి. ఇంకా థండర్స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న చోట ఈవెన్ పిడుగుపాటు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిడుగుపాటు అనేది కొత్త టాల్ ట్రీస్ మీద పడుతుంది కనుక ఈవెన్ ఎస్టర్డే ఏంటంటే ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాల్లో కూడాను వడగండ్ల వాన రావడం జరిగింది. సో మనకి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, కానీ థండర్స్టార్మ్స్ ఉన్నప్పుడు పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో శబ్దంలో వచ్చినప్పుడు ఎవరైతే బయట ఉంటారో, ఎవరు బయట పనులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. షేడ్ కోసం చెట్ల క్రిందకి వెళ్ళడం అనేది మంచిది కాదు, ఎందుకంటే పిడుగుపాటు అనేది టాల్ ట్రీస్ మీద ఉంటుంది కనుక కాంక్రీట్ స్ట్రక్చర్స్ గుడ్, అలాగే మెటల్ ఆబ్జెక్ట్స్ కనుక దగ్గరలో ఉన్నా కూడా అది ప్రమాదం. ఈవెన్ వాటర్ ఆబ్జెక్ట్స్కి కూడాను దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటర్ కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ యొక్క పిడుగుపాటుని. సో ఇంకా సముద్రం మీద వెళ్ళే వాళ్ళు కూడాను తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫిషర్మెన్ వార్నింగ్ అయితే కనుక ఎప్పుడైతే థండర్స్టార్మ్ ఉంటుందో అప్పుడు సడన్గా విండ్ రైజ్ అనేది ఉంటుంది. సో ఆ కొద్దిసేపు ఉంటుంది, మిగతా టైంలో ఉండదు. సో ప్రస్తుతానికైతే ఫిషర్మెన్ వార్నింగ్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే ఎప్పుడైతే ఈ థండర్ యాక్టివిటీ ఉంటుందో అప్పుడు సడన్గా విండ్ అయితే రైజ్ అవుతుంది, 30 to 40 kmph వరకు కూడా ఉంటుంది. బట్ ఇది అంతా కూడా ఎక్కువ ప్రస్తుతం ల్యాండ్ మీదే ఎక్కువ ఉంది. సో సీకతో పోలిస్తే ల్యాండ్ మీద ఎక్కువ ఉంది కనుక సో ఎప్పుడైతే థండర్స్టార్మ్ ఉంటుందో అప్పుడు గస్టీ విండ్ నుండి కొంచెం ఎక్కువ వెదర్ ఉంటుంది. ఈవెన్ డ్రాప్ సైజ్ కూడా కొంచెం పెద్దది. అలాగే ఒకవేళ క్లౌడ్ డెవలప్ అయినది దాని హైట్ని బట్టి ఈవెన్ సమ్టైమ్స్ హెయిల్ స్టార్మ్ కూడా, అంటే వడగండ్ల వాన కూడా రావచ్చును. ప్రస్తుతానికి అయితే మనకి ఇంతవరకు రిపోర్ట్ లేదు, బట్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మాత్రం రిపోర్ట్ అయింది. ఇది డైరెక్టర్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే రాష్ట్రంలో ఇలాగే 2 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, అలాగే వర్షాలు కూడా పడతాయి. మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ వేసవిలో కాస్త వర్షాలు పడడంతో పూర్తిగా ప్రజలు అయితే కాస్త ఉపశమనం పొందుతున్నారు. మొన్నటి వరకు ఉక్కబోత ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారడంతో కాస్త ఉపశమనం చెందుతున్న పరిస్థితి. విశాఖలో మాత్రం అక్కడక్కడ జల్లులు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాడు ఆర్టీవీ విశాఖ నుంచి. ఎక్కడ ఎక్కడ